పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ కదిరి పట్టణంలోని విద్యుత్ శాఖ కార్యాలయం ముందు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. విద్యుత్ కార్యాలయంలోకి బీజేపీ శ్రేణులు దూసుకెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాటిని తోసుకుంటూ అడ్డుపడిన పోలీసులను సైతం లెక్క చేయకుండా బీజేపీ శ్రేణులు కార్యాలయంలోకి దూసుకెళ్లారు. వీరిని పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పోతే పేదలు బాగుపడతారని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి 4 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి పేద ప్రజలకు అన్యాయం చేశారని ఆరోపించారు. రాయలసీమ ప్రాంతాల్లో విద్యుత్ ఛార్జీలు ఎక్కువ, ఆంధ్రప్రదేశ్ లో కోస్తాలో తక్కువ, ఆంధ్రప్రదేశ్ లో ఉత్తరాంధ్రలో తక్కువ. ఎక్కడన్నా విద్యుత్ ఛార్జీలు రాష్ట్రంలో ఒక ధర ఉంటుంది, రాయలసీమలో మాత్రమే ఈరోజు విద్యుత్ ఛార్జీలు ఎక్కువ ఉన్నాయి. విద్యుత్ ఛార్జీలు ఎందుకు ఎక్కువ ఉన్నాయంటే వాళ్ళు చెప్తున్నటువంటిది ఏంటంటే రాయలసీమలో ఎక్కువ వినియోగం చేస్తారు కాబట్టి, మేము వినియోగం ఎక్కువ చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటిది మేము డబ్బులు ఎక్కువ వేస్తున్నామని చెప్తున్నారు. సోదరులారా, ఒక విషయాన్ని నేను అడుగుతున్నా, రాయలసీమలో ఎన్టీపీసీ ఉంది, పెద్ద ఎత్తున కరెంట్ ఉత్పత్తి అవుతుంది. రాయలసీమలో మనం ధర్నా చేస్తున్న ప్రాంతానికి ఎన్పికుంటలో 40 కిలోమీటర్లలో విద్యుత్ తయారవుతుంది. ఎన్టీపీసీ నుంచి కర్నూలులో ఓరోకల్లో తయారవుతుంది, శ్రీశైలం డ్యామ్ లో తయారవుతుంది. రాయలసీమలో కరెంటు తయారు చేసి ఈ రాష్ట్రానికి అంతా ఇచ్చి ఈ రాయలసీమలో ఉన్న పేదలు రైతులు ఈ రోజు విద్యుత్ ఛార్జీలు బిల్లులు కట్టాలా? ఏమి న్యాయం ఇది? రాయలసీమ నుంచి ముఖ్యమంత్రి చేసుకున్న పాపానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి నిజమైన గిఫ్ట్ ఇది. కాబట్టి ఈ రాష్ట్రంలో 2024 ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి 100% బుద్ధి చెప్తారనే విషయాన్ని